సకల లోకాలను ఏలే పరమశివుడు తన తలపై చంద్రుణ్ణి ఎందుకు ధరించాడో మీకు తెలుసా? దక్ష ప్రజాపతి తన 27 కుమార్తెలను చంద్రుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. కాని వాళ్లందరిలో రోహిణి అత్యంత అందంగా ఉండటంతో చంద్రుడు ఆమెపైనే ఎక్కువ ప్రేమ చూపిస్తూ మిగతా భార్యలను పట్టించుకోవడం మానేస్తాడు. తన కూతుళ్ల బాధ చూసి తట్టుకోలేక దక్షుడు చంద్రుడికి చాలాసార్లు నచ్చచెబుతాడు. కాని చంద్రుడు ఏమాత్రం మారకపోవడంతో దక్షుడి ఓపిక నశిస్తుంది. కోపంతో రగిలిపోతూ లోకానికి వెలుగునిచ్చే నువ్వు కాంతిహీనుడవవుతావు అని శపిస్తాడు. ఆ శాపం వల్ల చంద్రుడి వెలుగు క్షీణించిపోతుంది. దాంతో భూమి మీద ఎన్నో ఔషధ మూలికలు నశించిపోతాయి. చంద్రుడి కాంతి పోవడం కేవలం అతనికి మాత్రమే కాదు, సమస్త సృష్టికి ముప్పు అని దేవతలు గ్రహిస్తారు. అప్పుడు బ్రహ్మదేవుని సలహాతో చంద్రుడు నేరుగా పరమశివుని వద్దకు వెళ్లి రక్షించమని వేడుకుంటాడు. ఆ బోళా శంకరుడు దయతో చంద్రుణ్ణి కరుణిస్తాడు. ఓ చంద్ర, దక్షుడి శాపాన్ని పూర్తిగా తొలగించడం నా వల్ల కాదు, కాని సృష్టికి నీ వెలుగు అత్యవసరం. కాబట్టి కృష్ణపక్షంలో నీ కాంతి క్షీణించిన శుక్లపక్షంలో తిరిగి మళ్లీ పుంజుకుంటుంది అని వరం ప్రసాదిస్తాడు. అలా చంద్రుడికి శాప విముక్తి కలిగించి అతనికి ఒక ప్రత్యేక స్థానమిస్తూ తన శిరస్సుపై అలంకరించుకుంటాడు మహాశివుడు. అప్పటినుంచే శివుడికి చంద్రశేఖరుడు అని పేరొచ్చింది. మీరు నిజమైన శివభక్తులైతే కామెంట్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేసి వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.